సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సంధ్య థియేటర్ కేసులో బెయిల్ రావడంతో కెరీర్ పై ఫోకస్ పెట్టాడు అల్లు అర్జున్. ముంబై వెళ్లి పెద్ద సినిమాల దర్శకుడిని కలిశాడు. 2 ఏళ్ల క్రితం ఈ ఇద్దరి మధ్య మీటింగ్ జరిగింది. మరొకసారి సిట్టింగ్స్ జరగడంతో ఎన్టీఆర్ లా బన్నీ కూడా హిందీ మూవీ చేస్తున్నాడా? సంధ్య థియేటర్ సంఘటనతో అల్లు అర్జున్ ఇంటికే పరిమితమయ్యాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లడం, బెయిల్ కోసం ఎదురు చూడటంతోనే సరిపోయింది. పుష్ప 2 ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచినా సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాడు బన్నీ. బెయిల్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బయటకొచ్చి ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీని కలవడానికి ముంబై వెళ్లాడు బన్నీ. స్టైలిష్ స్టార్ సంజయ్ లీలా బన్సాలీ కాంబోలో సినిమా ఇప్పటిది కాదు. పుష్ప రిలీజ్ తర్వాత ఆల్రెడీ కలిశారు. పుష్ప 2 తర్వాత మరోసారి కలవడంతో ఈ ఇద్దరి కాంబోలో సినిమా గ్యారంటీ అని తేలింది. భారీ సెట్టింగ్స్ తో హిస్టారికల్ మూవీస్ తీసే సంజయ్ లీలా బన్సాలీ బన్నీతో ఎలాంటి కథను వండుతున్నాడో మరి. పుష్ప 2 రిలీజ్ కాకుండానే బన్నీ త్రివిక్రమ్ మూవీకి కమిట్ అయ్యాడు. గురూజీ ఈసారి పాన్ ఇండియాలోకి అడుగు పెట్టడంతో మైథలాజికల్ టచ్ ఇచ్చి గ్రాండ్ ఇయర్ గా వస్తున్నాడు. ఈ లెక్కన ఎక్కువ టైం తీసుకోవడంతో సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేకపోతున్నాడు. ఈలోగా కథలు వినే పనిలో బన్నీ ఉంటూ సంజయ్ లీలా బన్సాలీ మూవీ కోసం ముంబై వెళ్లాడు. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాతే బన్నీ బాలీవుడ్ కు వెళ్తాడు. సంజయ్ ఈలోగా రణబీర్ ఆలియాతో తీస్తున్న లవ్ వార్ పూర్తి చేస్తాడు. పుష్ప 2 తెలుగులో సాధారణ లాభాలు తీసుకొస్తే హిందీలో భారీ లాభాలు తెచ్చింది. అక్కడ 700-800 కోట్లు దాటిన తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది. పుష్ప 2 తీసుకొచ్చిన క్రేజ్ తో బన్నీతో హిందీ సినిమాలు తీయడానికి బాలీవుడ్ డైరెక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.